కురుక్షేత్ర యుద్ధం తర్వాత జరిగిన ప్రతి సంఘటన పూర్తిగా వినండి. పాండవులు రాజ్యాన్ని పొందినప్పటికీ యుధిష్ఠిరుడు ధర్మ సంకటంలో పడ్డాడు. ఎందుకంటే అతనికి అనేక మందిని చంపిన బాధ ఎక్కువైంది. యుద్ధం ముగిసిన తర్వాత యుధిష్ఠిరుడి రాజ్యాభిషేకం ఇంకా భీష్ముని ఉపదేశం వినండి. యుధిష్ఠిరుడు హస్తినాపుర రాజ్యాన్ని స్వీకరించడానికి అంగీకరించలేదు. ఎందుకంటే అతడు యుద్ధం కారణంగా అనేక మంది ప్రాణాలు పోయాయని బాధపడుతున్నాడు. శ్రీకృష్ణుడి సలహాతో పాండవులు భీష్ముడిని దర్శించడానికి వెళ్లారు. భీష్ముడు శరశయ్యపై పడి ఉన్నాడు. మరణం కోసం ఉత్తరాయణ కాలాన్ని ఎదురు చూస్తున్నాడు. భీష్ముడు ధర్మరాజుకి రాజధర్మం గురించి వివరంగా బోధించాడు. తన చివరి ఉపదేశాన్ని ఇచ్చిన తర్వాత భీష్ముడు ఉత్తరాయణం రోజున ప్రాణాలను వదిలాడు. అశ్వమేధ యాగం మరియు పాండవుల 36 ఏళ్ల పాలన వినండి. యుధిష్ఠిరుడు ధర్మబద్ధంగా పాలించేందుకు అంగీకరించాడు. రాజ్యాన్ని మరింత బలంగా చేయడానికి అశ్వమేధ యాగం నిర్వహించాడు. ఈ యాగంలో ఒక అశ్వాన్ని వివిధ రాజ్యాలకు పంపిస్తారు. ఆ అశ్వాన్ని ఎవరైనా అడ్డుకుంటే వారితో యుద్ధం చేయాలి. అర్జునుడు అనేక రాజులను ఓడించి పాండవుల అధికారాన్ని పెంచాడు. 36 సంవత్సరాలు పాండవులు రాజ్యాన్ని పరిపాలించారు. గాంధారి శాపం మరియు యాదవ వంశ నాశనం గురించి తెలుసుకుందాం. యుద్ధం ముగిసిన తర్వాత గాంధారి తన 100 మంది కొడుకులను కోల్పోయి తీవ్రంగా బాధపడింది. ఆమె కృష్ణుడిని శపించింది. నా వంశం నాశనం అయినట్లుగానే నీ యాదవ వంశం కూడా నాశనం అవ్వాలి అని శపించింది. అప్పుడు కృష్ణుడు నవ్వి అదే జరగాల్సిన విధి అని అంగీకరించాడు. యాదవ వంశ నాశనం గురించి తెలుసుకుందాం. 36 సంవత్సరాల తరువాత యాదవులు అహంకారంతో పాపాల బాట పట్టారు. వారు ఆత్మ నియంత్రణ కోల్పోయి మద్యపానం, అశ్లీల జీవితం, అనైతిక కార్యాలలో పడిపోయారు. ఒకరోజు యాదవ యువకులు ఋషులను అవమానించారు. అందుకు వారు శాపం ఇచ్చారు. ఆ శాపం ప్రకారం ద్వారకలో యాదవులు పరస్పరం గొడవపడి ఒకరినొకరు చంపుకున్నారు. చివరికి కృష్ణుడు ఒంటరిగా మిగిలిపోయాడు. శ్రీకృష్ణుడి మరణం గురించి తెలుసుకుందాం. ఒకరోజు గోవింద అనే వేటగాడు కృష్ణుడిని జింక అనుకుని ఒక బాణం వేశాడు. అది కృష్ణుడి పాదం తగిలి ఆయన మరణించాడు. కృష్ణుడి మరణంతో ద్వాపర యుగం ముగిసింది. కలియుగం ప్రారంభమైంది. ద్వారక నగరం సముద్రంలో మునిగిపోయింది. పాండవుల స్వర్గారోహణ యాత్ర, దీనినే మహాప్రస్థానం అని కూడా అంటారు. కృష్ణుడి మరణం తరువాత పాండవులు హస్తినాపురాన్ని వదిలి హిమాలయాలకు ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నారు. అర్జునుని మనవడు పరీక్షిత్తు హస్తినాపుర రాజుగా నియమించి వారు మహాప్రస్థానం స్వర్గానికి వెళ్లే యాత్ర ప్రారంభించారు. మార్గంలో ఒక్కొక్కరిగా పడిపోయిన పాండవులు. ద్రౌపది తొలుత ఆమె పడిపోయింది. యుధిష్ఠిరుడు చెప్పిన కారణం ఆమె అర్జునునిపై మాత్రమే ఎక్కువ ప్రేమ చూపించింది. సహదేవుడు 2వ వ్యక్తిగా పడిపోయాడు. కారణం తన తెలివి గురించి గర్వం. నకులుడు 3వ వ్యక్తిగా మరణించాడు. కారణం తన అందాన్ని మితిమీరిన స్థాయిలో గర్వించడం. అర్జునుడు 4వ వ్యక్తిగా పడిపోయాడు. కారణం తన విలువిద్యలో ఎవ్వరూ నన్ను ఓడించలేరు అని గర్వించటం. భీముడు 5వ వ్యక్తిగా మరణించాడు. కారణం తన బలం గురించి గర్వించడం, తిండి పట్ల మితిమీరిన మక్కువ. యుధిష్ఠిరుడు స్వర్గానికి జీవించి వెళ్లిన ఏకైక వ్యక్తి. యుధిష్ఠిరుడు ఒక్కడే చివరిదాకా నిలిచాడు. అతని వెంట ఒక కుక్క ప్రయాణించింది. ఇంద్రుడు వచ్చి స్వర్గానికి రా అన్నాడు. కాని యుధిష్ఠిరుడు కుక్కను వదిలిపెట్టడానికి నిరాకరించాడు. కుక్క నిజానికి యమధర్మరాజు అని తెలుసుకున్న తర్వాత ఇంద్రుడు యుధిష్ఠిరుని స్వర్గానికి తీసుకెళ్లాడు. స్వర్గంలో ఏమి జరిగింది? యుధిష్ఠిరుడు స్వర్గానికి వెళ్ళినప్పుడు దుర్యోధనుడు అక్కడ ఆనందంగా ఉన్నాడు. కాని తన సోదరులు మరియు ద్రౌపది కనబడలేదు. దేవతలు చెప్పారు, పాండవులు పాప పరిమళాన్ని తొలగించడానికి కొంతకాలం నరకంలో ఉండాలి. కొంతకాలం నరకంలో గడిపిన తరువాత పాండవులు స్వర్గానికి చేరుకున్నారు. పాండవుల మరణం నుండి నేర్చుకోవాల్సిన పాఠాలు. అహంకారం, మోసం, పాపం ఉన్నవారు స్వర్గానికి వెళ్ళలేరు. ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది. అందుకే యుధిష్ఠిరుడు స్వర్గానికి జీవించి వెళ్ళాడు. విజయం, రాజ్యం, ధనం, బలం అన్నీ తాత్కాలికం.
చివరికి మనం కేవలం మన కర్మలతోనే నిలుస్తాం.